హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పచ్చి శనగపప్పు వంకాయ మసాలా కర్రీ అండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా శనగపప్పు 1 కప్పు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలండి. ఒక 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. నేను చేసే విధంగా ఒక్కసారి చేసి చూడండి, మీకు నచ్చుతుంది. డిఫరెంట్గా చాలా టేస్ట్గా ఉంటుందండి. రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వంకాయ సన్నటి ముక్కల్లా కట్ చేసుకోవాలండి. లేత వంకాయలైతే కర్రీ చాలా బాగుంటుందండి. వంకాయ ఈ విధంగా సన్నటి ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓ కడాయి వంచుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఇది కాసేపు మగ్గనివ్వాలండి. 2 పచ్చిమిర్చి వేసుకోవాలండి. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓ రెమ్మ కరివేపాకు వేయాలండి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మరొక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన టమోటా ముక్కలు యాడ్ చేసుకోవాలండి. ఇది కాసేపు మగ్గనివ్వాలండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వంకాయలు సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉప్పు నీటిలో వేసి వంచుకోవాలండి. లేకపోతే వంకాయ నల్లగా అయిపోతుంది. టమోటా ఈ విధంగా మగ్గిన తరువాత సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలండి. వంకాయ ముక్కలు యాడ్ చేసిన తరువాత కొద్దిసేపు మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత వంచి సిమ్లో వంచుకుని ఓ 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఈ విధంగా మగ్గించుకోవాలండి. మన వంకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాం. 5-6 వెల్లుల్లి వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మరొక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న పచ్చి శనగపప్పు యాడ్ చేయాలండి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఉంచుకున్న గుజ్జు యాడ్ చేసుకోవాలండి. మరొక్కసారి మొత్తం కలిసేలా కలుపుకొని ఓ 3 మినిట్స్ మూత వంచి ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ పచ్చి శనగపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.